నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యమే లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని మార్కాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానానికి 4,000 కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు కోటి సంపాదిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు కోటి సంపాదిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు. డిఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఇవాళ క్లియర్గా అర్థమవుతోంది. నేను ఇదే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్న జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఒక్కటే అంశం చెప్తున్నా. ఈ నవీన్ అనే వ్యక్తి గురించి ఒకసారి తేల్చండి. అతనికి ఫస్ట్ ర్యాంక్ ఏ రకంగా వచ్చింది, అతను పరీక్షా పేపర్ క్వశ్చన్స్ని తయారు చేసే దాంట్లో అతను ఉన్నాడా లేడా అనే అంశం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లీక్ జరిగిన తర్వాత మీరు ఎవరి మీద కేసులు కట్టారు, ఏ రకంగా ఇది జరిగింది, అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు, ఈ బాధ్యత లేదండి? ఈ ప్రభుత్వము ఎంతో ప్రెస్టీజియస్గా మరి ఈ యొక్క డిఎస్సి పరీక్షలు తీసుకుని వచ్చినప్పుడు ఇంత మంది యువత యొక్క భవిష్యత్తుని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువ మంత్రి సారథ్యంలో ఇది జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు దాకా ఈ నారా లోకేష్ మంత్రి ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇవన్నీ అంశాలు కూడానండి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే కాకుండా ఇవాళ గత ప్రభుత్వంలో మేము టన్నుకి సుమారుగా 475 రూపాయలు ప్రజల దగ్గర నుంచి, ఎవరైతే వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తే ఇసుకకి సంబంధించి